సినిమా రంగం నిత్యం రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. సినిమాల్లో వచ్చే సమకాలీన రాజకీయ డైలాగులకు జనం కేరింతలు కొడతారు. ఎన్ని ఎక్కువ రాజకీయ డైలాగులుంటే సినిమా అంతగా సక్సెస్ అవుతుందని చెబుతూ ఉంటారు. తాజాగా వచ్చిన పుష్ప 2 సినిమాలో కూడా పావలా లెక్కలు చెప్పి పాలిటిక్స్ ను కదిలించారు. పైగా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాణించడం చాలా సులభమని చెబుతారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత లాంటి వారిని ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక వేరువేరు పదవులు అనుభవించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకే ఎన్ని గొడవలైనా సరే సినిమా వాళ్లను రాజకీయ నాయకులు దూరం పెట్టరు. ఏవైనా ఇబ్బందులు ఎదురైన తర్వాత నిదానంగా మాట్లాడుకొని పాలు నీళ్లలా కలిసిపోతారు. రాష్ట్రం విడిపోయినా సినిమా ఇండస్ట్రీ మాత్రం ఐకమత్యంగానే ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగానే పరిశ్రమ విరాజిల్లుతోంది. ఏపీలో స్టూడియోలు గట్రా అని చెప్పుకున్నప్పటికీ ఇంతవరకు ముందడుగు పడలేదు. సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తోంది. నిరుటి బీఆర్ఎస్ పాలకులు, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినిమా పరిశ్రమతో క్లోజ్ కాంటాక్ట్స్ లో ఉండేవారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి మాత్రం సినిమా వాళ్లను కాస్త దూరం పెట్టినట్లుగా చెబుతారు. ఓ దశలో సినీ పరిశ్రమపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు కోరుతోన్న ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు, నిర్మాతలు ప్రజలకు ఉపయోగపడే పని చేయటం లేదని విమర్శించారు. దీంతో గ్యాప్ మరింత పెరిగింది. ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో అంటిముట్టనట్లుగానే ఉన్నారు. ఏడాది తర్వాత సినీ పరిశ్రమను మంచి చేసుకునే చర్యలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి. టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అయిన దిల్ రాజుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సడన్ గా దిల్ రాజుకు పదవి ఇవ్వటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోన్న మాట వాస్తవం. ఇంతకాలం దూరం పెట్టి ఇప్పుడు ఎందుకు మర్యాద ఇస్తున్నారని కొందరు ప్రశ్నించుకుంటున్నారు. పదవులు కావాలంటే తమవారికి కూడా ఇచ్చుకోవచ్చని, దీంట్లో ఏదో మతలబు ఉందని చెప్పుకుంటున్న వేళ అనేక కోణాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి. దిల్ రాజు రాజకీయాలకు దూరంగా ఉంటారు. అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక పదవికి దిల్ రాజును ఎంపిక చేసిందని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ పూడ్చాలని సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇండస్ట్రీలో ప్రస్తుతం కీ రోల్ పోషిస్తోన్న దిల్ రాజుకు కీలక పదవి అప్పగించారని సమాచారం. ఆయన నేతృత్వంలో ప్రభుత్వానికి ఇండస్ట్రీ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయనను కాదని దిల్ రాజుకు పదవి అప్పగించారని తెలుస్తోంది. ఎందుకంటే గణేష్ ఇష్టానుసారం మాట్లాడతారు, అందరినీ తిడుతూ ఉంటారు. దిల్ రాజు అలా కాదు, ఎంతో సంయమనంగా మాట్లాడుతుంటారు. నిజానికి దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 2003లో దిల్ సినిమా తీసిన తర్వాత పరిశ్రమలో ఆయన పేరు దిల్ రాజుగా సెటిల్ అయిపోయింది. రెడ్డి కాబట్టి రేవంత్ ఆయనకు పదవి ఇచ్చారని విమర్శించేవారు లేకపోలేదు. కాకపోతే అది పూర్తి స్థాయిలో నిజం కాకపోవచ్చు. పరిశ్రమను ప్రభుత్వం వైపుకు తిప్పుకోవడానికే రేవంత్ రెడ్డి ఆయనకా పదవి ఇచ్చారనుకోవాలి. పైగా ప్రభుత్వంపై విపక్షాలు ముప్పేట దాడి చేస్తోన్న నేపథ్యంలో సినీ పరిశ్రమ నైతిక మద్దతు కోసం కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అవసరాలు అలాంటివి కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.